సోదరి సోదరులారా, యెహోవా రోహి మన కాపరి అయిన యేసునామంలో మీకు శుభాభినందనలు. నేటి మన టంగ్ ట్విస్టర్ ఆమోస్ గ్రంథంలోని మృగశీర్ష నక్షత్రము. బైబిల్లోని 9 అధ్యాయాల 30వ పుస్తకం ఆమోస్ రచించిన ఆమోస్ గ్రంథం. ఆమోస్ అనగా భారం మోయివాడు అని అర్థం. ఆమోస్ యూదా రాజ్యంలోని తెకోవ ఊరివాడైన మేడిపండ్లు ఏరుకునే పశుల కాపరి. ఆమోస్ 760 నుండి 753 బీసీలో రెండవ యెరొబాము కాలంలో ఇశ్రాయేల్ రాజ్యంలో దేవుని వాక్కును ప్రకటించాడు. ఇతని సమకాలికులు హోషేయ, యెషయా, యోనా. ఈ గ్రంథం ముఖ్యోద్దేశము నీతి లేని భక్తి వ్యర్థమని, దేవుని వాక్యానుసారంగా బ్రతకడమే నిజమైన ఆరాధన అని. ఇశ్రాయేల్ వారు ఆమోసును గూఢచారని, పామరుడని, యాజకుడు కాడని ప్రవక్తగా అంగీకరించలేదు. అమధ్య అసూయతో ఎదురు తిరిగి శపించబడ్డాడు. గ్రంథ విభజన 1వ అధ్యాయం 1-2 వచనాల్లో పరిచయము, 1:3 నుంచి 2:16 వరకు నిష్పక్షపాతమైన దేవుని తీర్పు, 3-6 అధ్యాయాల్లో 3 రకాల ఆమోస్ ప్రసంగాలు, 7:9 నుంచి 10 వరకు 5 రకాల దర్శనాలు, 9:11 నుంచి 16 వరకు దేవుని ఉగ్రత పునరుద్ధరణ చూస్తాం. దీనిలో ముఖ్య వచనాలు 3:3 సమ్మతింపక ఇద్దరు కూడి నడుతురా, దేవునితో నడవాలంటే ఆయన చిత్తానికి లోబడాలని అర్థం. 4:12లో మీ దేవుని ఎదుర్కొనుటకు సిద్ధపడి తీర్పుకు ముందు పశ్చాత్తాపడాలని హెచ్చరిక. 5:4లో నన్ను వెదుకుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు, రక్షణకు ఏకైక మార్గం యేసే అని. 8:11లో వాక్యమును గూర్చిన కరువు, దేవోక్తి లేని ఎడ్ల జనులు కట్టులేక తిరిగెదరని. దీనిలో క్రీస్తు రూపం. 9:11లో తిరిగి కట్టబడే దావీదు గుడారం. ఇది అపొస్తలుల కార్యములు 15:16-17లో క్రీస్తు ద్వారా అన్యజనులకు లభించిన రక్షణను, క్రీస్తు స్థాపించిన ఆత్మీయ రాజ్యంను సూచిస్తుందని యాకోబు ఉటంకించాడు. 8:9లో మధ్యాహ్నమందు చీకటి, ఇది యేసు శిలువలో నెరవేరింది. 7:1-6లో ఆమోస్ విజ్ఞాపన మనకు దేవునికి మధ్యవర్తిగా ఉన్న యేసయ్యను తలపిస్తుంది. ఫ్రెండ్స్, సమృద్ధిగా వాక్యం దొరుకుతున్న ఈ కాలంలో మీ హృదయ ఫలకంపై ఆ వాక్యమును ముద్రించుకున్నారా? నేటి ప్రశ్న, ఆమోసు చెరముందు ప్రవక్త అవునా కాదా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.